దేశంలో గిరిజన చెంచు జీవితాలకు నిజమైన సంక్రాంతి ఈ సంక్రాంతిని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దెములు మండలం చైతన్యనగర్ గిరిజన చెంచు గ్రామంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో చెంచులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సభ వేదికపై ఏర్పాటు చేసిన ఎల్ఈడి దేశంలో గిరిజన చెంచు జీవితాలకు నిజమైన సంక్రాంతి ఈ సంక్రాంతిని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దెములు మండలం చైతన్యనగర్ గిరిజన చెంచు గ్రామంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పీఎం జన్మాన్ పథకంను వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో చెంచులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల స్థానాలను కూడా ఆయన పరిశీలించారు. సభ వేదికపై ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ నందు దేశ ప్రధానమంత్రి మోడీ ఇచ్చే సందేశాలను ఆయన ప్రజా ప్రతినిధులతో కలిసి వీక్షించారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన చెంచుల జీవితాలలో నిజమైన సంక్రాంతి ఈ సంక్రాంతి అని అన్నారు. గిరిజన గ్రామాలలో అన్ని మౌలిక వసతుల కల్పననే పీఎం జన్మాన్ పథకమని, ఇది ఆదివాసుల అభివృద్ధి పథకమని అన్నారు. గత 15వ తేదీన క్యాబినెట్లో జన్మాన్ పై ప్రణాళికలు సిద్ధం చేశామని, 75 సంవత్సరాలుగా కనీస వసతులు లేని గిరిజన గ్రామాలను గుర్తించి పీఎం జన్మాన్ అమలు చేయడానికి సిద్ధం చేశామని అన్నారు. నేటి నుండి జన్మాన్ పథకం ద్వారా గిరిజన గ్రామాలలో అన్ని వసతులు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దేశంలో 18 రాష్ట్రాలలో 22,000 గ్రామాలలో జన్మాన్ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. చెంచుల గిరిజన ప్రతి గ్రామంలో ఆధార్, రేషన్, జనన మరణ ధృవపత్రాలు, విద్యుదీకరణ మీటర్లు, 11 రకాల మౌలిక వసతుల కల్పన అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. 503 గ్రామాలలో మొబైల్ టవర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. 300 అంగన్వాడీ కేంద్రాలు, 84,000 ఆయుష్మాన్ భారత్ కార్డులు చెంచులు గిరిజన ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో 468 గ్రామాలలో 55,000 మందికి ఈ పథకం లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా అందరూ పనిచేయాలి. అనంతగిరి పర్యటనకు స్వదేశీ దర్శన్ పేరు మీద అభివృద్ధి. మరోవైపు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ కు 100 కోట్ల రూపాయలతో పర్యాటక అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందుకు స్వదేశీ దర్శన్ పేరిట అనంతగిరి పర్యాటక అభివృద్ధి చెందుతుందని, అక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని అన్నారు. అభివృద్ధి కోసం బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ట్ అయినాక మళ్ళీ తీసుకుంటారు కొద్దిగా మన గౌరవనీయులు సీఎం గారు ఉండడం అనేది చాలా సంతోషకరం. అయితే ఆ సీఎం గారికి ఉండండి. అనేక సంవత్సరాలుగా చేపడతాము. కానీ కొన్ని గ్రామాలు రోడ్డు లేక, భాష లేక, ఇంకా గ్రామాలు మనం ఎవరైనా పోతుంటే వాళ్ళు భయపడి ఇంకా అడుగుతున్నారు. లోపల కనిపించ మనందరూ అనేక గ్రామాల దేశంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించి, వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు పునరుద్ధరించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా జాబ్ మేళా నిర్వహించాలి. ఈ చైతన్య నగర్లో అన్ని గ్రామాలలో కూడా జాబ్ మేళా నిర్వహించి వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేయబోతా ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, నిజమైనటువంటి సంక్రాంతి ఆదివాసీల జీవితాలలో ఈ సంక్రాంతి రోజు ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరం కూడా నేను ఆఫీసర్స్ కూడా కోరుతా ఉన్నాను, ఇదేదో ఉద్యోగులము జీతం కోసం పనిచేస్తున్నాం అనుకోకూడదు. ఈరోజు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నాం, మనం పనిచేస్తున్నాం. ఒక మానవతా దృక్పథం మనం
వీళ్ళ హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి, వీళ్ళ మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. గిరిజనులకు సంబంధించి ఇది ఫండమెంటల్ రైట్. రెస్పాన్సిబిలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంతకుముందు ప్రైమ్ చెప్పారు, సుదూర ప్రాంతాలలో ఇంకా ప్రభుత్వ పాలన చివరి వేళలో వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందాలి. అలాంటి ప్రభుత్వ ఫలాలు అందాల్సినటువంటి మొదటి జాబితాలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ దిశలో మనం ఆలోచన చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఐ విల్ మానిటర్, నేను పర్యవేక్షిస్తాను. ఈ కార్యక్రమం అమలు జరిగేటువంటి బాధ్యత 75 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా నేను తీసుకొని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడైనా నేను తీసుకుంటున్నానని చెప్పి ఆయన స్వయంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నాడు. ఇంతకు ముందే మహబూబాబాద్ జిల్లా హైదరాబాద్ చాలా దగ్గర ఉన్నట్టు, కానీ అన్ని అనేక కారణాలతో నిర్లక్ష్యానికి గురవబడినట్టు జిల్లా. ఇక్కడ సాగునీటి సౌకర్యం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క వికారాబాద్ జిల్లాను మనమందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీ అయినా, ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా, అది వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా మనము పేద ప్రజలకు న్యాయం జరగాలి. మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో భారతదేశము 70 సంవత్సరాలైన మనము అభివృద్ధి చెందిన దేశం కాలేదు. దేవుడు కంట్రీగా కాలేదు. కాబట్టి మనం అభివృద్ధి చెందిన దేశంగా రాజకీయ అతీత అందరూ కూడా ఈరోజు మౌలిక వసతులు పెంచుకోవడం, పేద సంక్షేమం ఇచ్చే దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మౌలిక వసతుల కల్పన పరంగా మరి సంక్షేమ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ హైదరాబాద్ దగ్గరగా ఉంది. అదృష్టం మనకు అనంతగిరి హిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ హిల్స్ లో ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు ఇంతకుముందే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన ఎమ్మెల్యే గారు, మా విశ్వశేఖర్ గారు అయితే లాస్ట్ 1 సంవత్సరం నుంచి నిలబడబడ్డారు. ఇక్కడ నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, అనంతగిరి హిల్స్ లో 100 కోట్ల రూపాయలతోటి పర్యాటక ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళకు రావడానికి చాలా ఈజీ. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.